సంతోష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. యాక్టర్ సంతోష్ గారిని వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎస్ డైరెక్టర్ సాయి రాజేష్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. సార్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ మ్యామ్. రష్మిక గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలాంటి స్టార్ ఈ పాటకి చాలా అవసరం ప్రమోట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ. ఇంత షార్ట్ టైంలో కూడా ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంటే అందరి గురించి ఇంకా చాలా టైం ఉంది. జస్ట్ ఈ సాంగ్ సంబంధించినంత వరకు అండ్ మా ఇద్దరు సింగర్స్ గురించి చెప్పాలి. నాకు ఇంతకుముందు ఆపర్చునిటీ రాలేదు. మంచి పాట తెలియకుండానే మంచి సింగర్స్ని కోరుకుంటుంది, మనం ఏం అడగక్కర్లేదు, అదే వస్తుంది. ఎందుకో పాట వినగానే ఫస్ట్ పాట వినగానే నాకు శ్రీరామచంద్ర అంటే గెలుపు తెలుపులే విన్నాక ఎందుకు ఇలాంటి పాట మళ్ళీ పడట్లేదు అనే ఒక ఇదిలో ఉన్నాము. సో ఒక డెసిషన్ తీసుకున్నాము. ఈరోజు ఎక్కడ విన్నా పాట ఇది. ఇంకా మీ ఫ్యాన్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మిగతా పాటలు కూడా మీ చేత పాడించమని. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లైక్ యూ గేవ్ సో మచ్ లైఫ్ టు ఇట్. అండ్ రోహిత్, నేను నిన్న నీకు పెట్టాను అంటే అవుట్పుట్ వినగానే లైక్ నువ్వు ఎంత టాలెంటెడ్ సింగర్ అనేది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కానీ రైట్ టైం వచ్చింది. అంటే మీరు ఇక్కడ ఒకసారి స్పాటిఫైలోనో యాపిల్ మ్యూజిక్లోనో వింటే ద వాయిస్ హీ హ్యాస్ బ్రిలియంట్ సింగర్. మన తెలుగు మ్యూజికల్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇదే మొదటి స్టెప్ లేకపోతే ముఖ్యమైన స్టెప్ నాకు తెలియదు. కంగ్రాచులేషన్స్. అండ్ నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పేది ఆపేస్తాను. లైక్ మ్యూజికల్ వీడియోస్ అయినా ప్రమోషనల్ లాంచ్లు అయినా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్న మా ఎస్కేఎన్కి, మా మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఖచ్చితంగా సినిమాకి ప్రమోషన్ డబ్బులు కూడా అవసరం సార్. సో థ్యాంక్ యూ భరిస్తున్నందుకు. ఖచ్చితంగా ఈ పాట బ్లాక్ బస్టర్ వద్దని నమ్మకంతోనే ఖర్చు పెట్టించిన. వెల్కమ్. థ్యాంక్ యూ. మాస్ మూవీ మేకర్స్ అంటే మాస్ వరకు సినిమాని తీసుకువెళ్ళే తీరుతారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు.